రెడ్డి గారు ఎక్కడేదో హెలిప్యాడ్ కోసం రైతు భూమి ఏదో జబర్దస్తిగా తీసుకున్నామని, ఆ భూమిని తీసుకున్న రైతు మళ్ళీ ఏదో అడిగితే 22A పెట్టామనేది ఒక మాట మాట్లాడారు. విషయం ఏంటంటే, నేను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వాడిగా, నాకు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినాయి. నా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ వ్యవసాయ భూమి అనేది లేదు, అది రైల్వే స్థలంగానే ఉంది. ఆ రైల్వే స్థలంలో మా చిన్నప్పుడు మేము ఆ స్థలంలో ఆడుకున్న వాళ్ళమే. దాని తర్వాత కొంతకాలానికి రైల్వే వాళ్ళు ఈఐడి ప్యారీ లిమిటెడ్ వాళ్ళకి, ఫెర్టిలైజర్ కంపెనీకి దానికి ఏదో లీజు మీద ఇచ్చారు. కొన్ని సంవత్సరాలకు ఇచ్చారు. ఆ కంపెనీ కొన్ని సంవత్సరాలు నడిచింది. నడిచిన తర్వాత దాన్ని ఏదో ఆక్షన్కి ఏదో పెట్టుకుంటే ఎవరో పాడుకొని దానికి ఏదో దాంట్లో స్క్రాప్ తీసుకోవటం ఏదో జరిగినాయి. ఏమైందంటే ఇప్పటికీ కూడా రైల్వే రికార్డ్స్లో కూడా రైల్వే స్థలం కిందే ఉంది. అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 19 తర్వాత ఆ ల్యాండ్ని 22A పెట్టామని ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కాదు అని నేను చెప్పదలుచుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ రెవెన్యూ రికార్డులోనే తీసుకుని చెప్తున్నా. దీన్ని ఒకసారి పరిశీలిస్తే 2015లోనే ఆ ల్యాండు కలెక్టర్ అండర్లో ఉన్నట్టుగా, ఏది సర్వే నెంబరు 223/226/C2, ఆ ల్యాండు 10 ఎకరాల 4 సెంట్ల స్థలాన్ని రైల్వే వాళ్ళ దీని కిందే ఉంది. అక్కడ ఏ రైతు ఉన్నాడు సార్? ఏ రైతుని మేము మోసం చేశాం సార్? ఏ రైతుకి అన్యాయం చేసి మేము ప్రభుత్వ భూమి పెట్టాం సార్? మాకంటే, మా ప్రభుత్వానికంటే ముందే ఉందని మీకు తెలియజేస్తున్నాం సార్. సార్ చంద్రబాబు గారు, నాకంటే కూడా కొద్దిగా పెద్దవాళ్ళు మీరు వయసులో, నాకే 70 క్రాస్ అయినాయి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మరీ ఇంత సత్యాలు చెప్పకండి సార్. ఇదేమంత బాగుండదు. సత్యాలు చెప్పండి. మేము అక్కడ మా జగన్ గారికి అక్కడ హెలిప్యాడ్ పెట్టిన మాట వాస్తవం. హెలిప్యాడ్ పెట్టడానికి ఏ